సిలువలో యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. తను సంఘమును ప్రేమించానని రుజువుపరుచుకున్నది సిలువలో తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భార్య భర్తల గురించి మాట్లాడుతూ భర్త భార్యను ఏ విధంగా ప్రేమించాలో చెప్తూ భార్య కొరకు భర్త ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడు అని చెప్తూ యేసుక్రీస్తు వారు సంఘమును ఎంతగా ప్రేమించారో ఆయన మనకు తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు సంఘములో కళంకం ఉండకూడదని, సంఘములో ఎటువంటి మచ్చ ముడత ఉండకూడదని, అలాగే దేవుని మహిమ చేత నింపబడి అనేకులకు ఆదర్శంగా ఉండాలని చెప్పి తన వాక్యముతో మనలను కడగడము కొరకై తన ప్రాణాన్ని అప్పగించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు సంఘంగా ఉన్న మనము తన వాక్యము చేత కడగబడినప్పుడు ఆ సిలువకు ఒక విలువ అనేది ఉంటుంది. ఆయన సిలువలో మరణించింది ఆ వాక్యానికి విలువను తీసుకురావడానికి. ఆయన వాక్యము ఉట్టిది కాదు. ఈ లోకంలో మనుషుల మాటలు ఎలాంటివంటే క్రియలు లేని మాటలు. ఈ లోకంలో క్రియలు లేని మాటలు మనము ప్రతి మనిషి ప్రేమలో చూస్తూ ఉంటాం. అంటే మాటతో ప్రేమించేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడక ముందు క్రియను చేసి మాట్లాడాడు. ఆయన ప్రేమించి ఆయన మనల్ని పరిశుద్ధపరచుకున్నట్టుకై తన వాక్యము చేత మన కొరకు మరణించి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకు ఆ రక్తము కార్చి ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు వారి మరణము వ్యర్థం కాకూడదంటే వాక్యము చేత మనల్ని మనము ప్రతిరోజు కడుక్కుంటూ వాక్యము చేత పరిశుద్ధపరచబడుతూ మహిమ కలిగిన సంఘముగా ప్రతిరోజు వెలుగుతూ ఉండడమే ఆ సిలువకు మనమిచ్చే విలువ. గాడ్ బ్లెస్ యూ.